జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఫ్రమ్ మాస్ ట్రావెలర్స్. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎక్కడ వచ్చినా అన్నది. ది మోస్ట్ ఫేమస్ గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన ధూల్పేట్ల. సో ఇక్కడ పెద్ద విగ్రహాలు ఉన్నాయి అండ్ అవే కాకుండా ఈసారి మీకు ఒక యూనిక్ గణపతి మాత్రం చేసిరు వీళ్ళు. సో నాట్ పెద్దవైతే కాదు, అన్నీ చిన్నవి అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అయితే మనకి గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఇది ఫస్ట్ టైం అనమాట నేనైతే అన్ని విగ్రహాలు చూడడము చిన్న మోడల్లో. యాక్చువల్లీ అయితే అన్న అయితే మొత్తం పెద్ద విగ్రహాలు చాలా ఎక్కువ చేస్తారు అండ్ యూనిక్ కాన్సెప్ట్స్ చేస్తారు. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ హైట్ విగ్రహాలకి అన్న చాలా ఫేమస్. బట్ ఈసారి అయితే వాళ్ళు చిన్న విగ్రహాలు కూడా చేసిరు. సో అవైతే మీకు డీటెయిల్ వ్లాగ్ అయితే చూపిస్తా, ఈ వ్లాగ్లో కంప్లీట్ చూపిస్తా. కుందన్ వర్క్ అయిపోయింది, బాడీ పెయింటింగ్ వర్క్ అయిపోయింది, బట్ అన్నీ కూడా యూనిక్ మోడల్స్ అనమాట. ఏది కూడా రిపీటెడ్ మోడల్ లేదు. సో వీళ్ళు గోలే అది ఫస్ట్ చూపిస్తా. తర్వాత మీకు లాస్ట్కి అయితే ఒక బిగ్ సర్ప్రైజ్ గణేష్ చూపిస్తా. ఈ ఇయర్ గణేష్ సింగ్ కళాకారులు ద బిగ్గెస్ట్ గణేష్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తా. సో ఒకసారి చిన్న విగ్రహాలు అయితే చూద్దాం. మీకు చెప్పిన గణేష్ సింగ్ కళాకారులు అయితే చిన్న విగ్రహాలు అని చెప్పేసి ఇవన్నీ మనకు ఒక 6 feet నుంచి ఆల్మోస్ట్ విత్ బ్యాక్గ్రౌండ్ 9-10 feet హైట్ అంతే ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కటి కూడా యూనిక్ ఉన్నాయి. సో ఇక్కడ లోపలికి వస్తే మనకు ఫస్ట్ విగ్రహం చూడవచ్చు. ఇక్కడ ఇది మన గణేశుడు ఒక మంచి సిట్టింగ్ పొజిషన్, మహారాజా స్టైల్ అండ్ రెండు సైడ్ కూడా సింహాసనంకి లయన్స్ అయితే వచ్చినాయి. సో ఆల్మోస్ట్ మీకు ట్యాగ్స్ ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ, ఎందుకంటే సగం అయితే బుకింగ్ అయిపోయినాయి. సో ఇవి అయితే మనకి హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ చెప్పాను కదా 8 to 9 feet అండ్ అన్నీ కూడా బిలో 8-9 feet లోపలనే ఉన్నాయి. ఇది ఇంకొకటి విత్ బ్యాక్గ్రౌండ్ అనమాట, మనకి దశావతారం బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం, ఇది కూడా ఒక సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో. అండ్ గణేశుడు మళ్ళీ మనకి 2 tigers ఆన్ ద లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్లో ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్టాండింగ్ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక 10 feet హైట్లో ఉంది. సో గణేశుడు అయితే నిల్చొని ఉన్నాడు మనకి. సో ఈ విగ్రహాలు అన్నీ కూడా కలరింగ్ అయిపోయినాయి. అండ్ ఇది ఇంకొకటి, బట్ దీని కలర్ కాలేదు. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ గణేశుడు అయితే ఇచ్చారు, మనకు ఫినిషింగ్ అయిపోయింది. సో కొండ మీద అయితే మనకు వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఇది ఇంకొకటి సిట్టింగ్ మోడల్ అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా విగ్రహాలు చూసినాము, కానీ ఇంత మంచి యాంటిక్ కలరింగ్ మాత్రం చూడలేదన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకొక విగ్రహము. సో ఇక్కడ మనకి యూనిక్నెస్ ఏంటి అంటే అన్ని విగ్రహాలకు కూడా మనకు కుందన్ వర్క్ ఇచ్చినారు తొండం మీద అండ్ కిరీటంలో. సో అట్లే అన్ని విగ్రహాలు కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఇది ఇంకొక యూనిక్ మోడల్ అనమాట గణేశుడు. అండ్ చేతిలో అయితే మనకు గణేశుడికి వీణ వస్తుంది. ఇది ముంబైలో లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ విగ్రహం ఇది. సో అట్లే ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ విగ్రహం చూడండి, గణేశుడు మనకు జస్ట్ 5-6 feet ఉన్నాడు, బట్ బ్యాక్గ్రౌండ్ అయితే హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట మనకి శివుడు. అండ్ ఇక్కడ శివలింగం పట్టుకొని అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఇలా 8 feet, 6 feet, 5 feet మోడల్స్ అయితే ఈసారి చాలా చేసిరు అన్న వాళ్ళు అయితే. సో ఎవ్రీ ఇయర్ మనకి ఈ హైట్ వేరియంట్లో అయితే ఇన్ని విగ్రహాలు కనిపించవు వీళ్ళ దగ్గర చూడడానికి. సో ఇక్కడ ఇంకొకటి మనకి ఒక డిఫరెంట్ మోడల్ ఇది. సో ఇది ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్గా చూద్దాము. సో దీనికైతే మనకి కలరింగ్ అయిపోయింది అండ్ ఫేస్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఇచ్చారో. సో అట్లా ఇది వచ్చేసి మనకి కొంచెం శివుడ్ స్టైల్లో వస్తుంది అనమాట. సో అన్నీ కూడా చిన్న విగ్రహాలు, డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ అనమాట. అన్నీ కూడా యూనిక్ బ్యాక్గ్రౌండ్స్, ఒక యూనిక్ మోడల్. అట్లా ఇప్పుడు ఒక్కసారి దీన్ని బయటికి వెళ్తే ఈసారి షెడ్ కూడా పెద్దగా అయిపోయింది అనమాట మనకి యాక్చువల్లీ గణేష్ సింగ్ కళాకార్ది. సో అట్లే కొంచెం బయటికి వెళ్తే ఇక్కడ నుంచి సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్లో ఇవి వచ్చేసి మనకి 12 feet హైట్ అనమాట. 12 feet, 14 feet విగ్రహాలు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఫస్ట్ విగ్రహం చూసుకుంటే మనకి చెట్టు మీద అయితే మన కృష్ణుడు స్టైల్లో ఉన్నాడు. సో కలర్ చూడొచ్చు, మనకి ఒక యూనిక్ కలర్ అయితే కనిపిస్తుంది ఇది ఈసారి. సో ఇది వచ్చేసి మనకి చంద్రుడు, మన చందమామ మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఇవి కూడా ఇంకో అనమాట. ఇంకొకటి ఇది వచ్చేసి మనకి గణేశుడు సిట్టింగ్లో ఉన్నాడు, బట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు మొత్తం అయోధ్య, మన బాలరాముడు కూడా ఉన్నాడు ఇక్కడ. సో ఈ ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వలేదు ఇంకా కంప్లీట్గా. సో అట్లా ఇక్కడ చూసుకుంటే 2 విగ్రహాలు ఉన్నాయి. ఇదైతే శివుడు అనమాట, ధ్యానం చేస్తున్నట్టు మనకు శివుడు పైన జటా వచ్చింది. అండ్ అట్లే కృష్ణుడు స్టైల్లో లోటస్ ఫ్లవర్ కింద లోటస్ మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఇంకొక విగ్రహం ఇది, జై భవానీ జై శివాజీ. మనకు మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా అయితే ఉంటారో సేమ్ అదే బ్యాక్గ్రౌండ్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిరనమాట. అండ్ గణేశుడు కూడా అదే విధంగా కూర్చొని అయితే ఉన్నాడు మహారాజ్ లాగా. సో అట్లే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఒక 12 feet, 10 feet ప్లస్ హైట్ విగ్రహం అనమాట ఇవన్నీ.
సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొకటి గణేశుడు అయితే చాలా హైట్లో కూర్చొని ఉన్నాడు ఇక్కడ పైన. సో మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకా ఇది బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుందో మనకు కూడా తెలియదు, వెనకాలైతే ఒక చక్రం ఇచ్చిరు. సో ఈసారి ఇది చాలా యూనిక్నెస్ అనమాట గణేష్ సింగ్ కళాకార్ దగ్గర. పెద్ద విగ్రహాలు వీళ్ళు ఎట్లయినా చేస్తారు ఎవ్రీ ఇయర్, దాంట్లో అయితే వీళ్ళకి కాంపిటీషన్ లేదు. బట్ ఈసారి మాత్రం ముంబై స్టైల్ విగ్రహాలు కూడా వీళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ చేసినారు. చిన్న మోడల్ తీసుకొని మనకి ఎట్లా అంటే 5-6 ఫీట్ నుంచి కూడా 13-14-15 ఫీట్ వరకు. సో అట్లా ఇక్కడ ఈ విగ్రహం చూసుకుంటే మన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. బట్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం చాలా హెవీ బ్యాక్గ్రౌండ్ ఇది. బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వరుడు వచ్చేసి ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఇంకొకటి పికాక్ అనమాట. విడుతులో మనకు ఆల్మోస్ట్ 12 ఫీట్స్ అవుతుంది విత్ వింగ్స్. అండ్ గణేశుడు నిల్చొని ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ విగ్రహం అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 14 ఫీట్ హైట్ ఉంది. అండ్ గణేశుడు వచ్చేసి మనకి సెమీ సీటింగ్లో ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ మన టైగర్ దగ్గర నిల్చొని ఉన్నట్టయితే ఇచ్చారు గణేశుడు. అండ్ అట్లా ఇక్కడ స్టాండర్డ్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహం ఇది. సో మన గజరాజ్ ఫేస్ అనమాట ఇది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఇది కూడా చాలా ట్రెండింగ్ మోడల్. సో ఈసారి ఇవి కూడా మనకి చాలా ఎక్కువనే చేస్తున్నారు వీళ్ళు. బల్క్ ప్రొడక్షన్ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. సో ఇది ఇంకొక విగ్రహము మనకి. ఇది కూడా ఇంకొక స్టాండర్డ్ సెట్టింగ్ విగ్రహం అని అయితే చెప్పొచ్చు మనము. అండ్ కమింగ్ టు బిగ్ విగ్రహం, మన ఏదైతే దుల్పేట్ల పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో ఆల్రెడీ ఇప్పుడు ఈ విగ్రహంకి అయితే మనకు వర్క్ అయితే అవుతుంది. సో గణేశుడికి కలరింగ్ వేస్తున్నారు, కంప్లీట్ అయిపోయింది. అండ్ పక్కన మనకి నామం చూసుకుంటే విష్ణుమూర్తి అవతారంలో ఎట్లయితే నామం ఉంటుందో అట్లా. సో నామం అండ్ పక్కనైతే మనకు మాత ఉంది, అట్లే మనకు పద్మావతి అమ్మవారి స్టైల్ అనమాట ఇది. సో వీళ్ళైతే ఇప్పుడు ఇనీషియల్ అయితే కలరింగ్ అవుతుంది, ఫస్ట్ కోట్ కలర్. సో వన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం ట్రై చేద్దాం ఒక విగ్రహం అంటే ఒక వీడియో తీయడానికి నెక్స్ట్ టైం కూడా. ఎందుకంటే ఇంత ఫ్రీగా అయితే గణేష్ సింగ్ కళాకార్ షెడ్ మనకు దొరకదు వీడియో చేసేంత. సో ఇది వచ్చేసి మనకి ఒక హ్యూజ్ గణపతి. ఓన్లీ గణేశుడే మనకు 25 ఫీట్స్ అయితే గణేశుడు కూర్చొని అవుతున్నాడు అనమాట. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది అనేది తెలియదు. బట్ అన్ని విగ్రహాల కంటే కూడా ఇది ఒక యూనిక్ ఫేస్ అని చెప్పొచ్చు. ఏదైతే మాకు లాస్ట్ టైం ముంబైలో ఒక విగ్రహం చేసి రోమ్ తాండవ్ అసోసియేషన్ వాళ్ళు, సో ఆల్మోస్ట్ ఆ ఫేస్ అనమాట ఇది. అదే యూనిక్ చాలా. సో ఈసారి హైదరాబాద్లో కూడా ఈ విగ్రహం మనకి చూడడానికి దొరికింది. అండ్ అట్లే ఇక్కడ ఇంకొక విగ్రహం మనకి, మన గణపతి అయితే టైగర్ మీద కూర్చొని ఉన్నాడు. సో అట్లా ఇక్కడ ఒకటి చూసుకుంటే గణేశుడు ఒక రిలాక్స్ మోడ్లో కూర్చొని ఉన్నాడు. ఇదైతే చాలా బాగుంది. ఫేస్ చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్ ఇచ్చిండు ఫేస్ ఇది. సో గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఈ ఆర్ట్ ఉంది కాబట్టి మనకి ఇట్లాంటివన్నీ యూనిక్ గణపతులు అయితే హైదరాబాద్లో చూడడానికి దొరుకుతున్నాయి. ఇక్కడ కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. హాయ్, మీరు కూడా వ్లాగ్లో వస్తారు. సో ఇదన్నమాట మనకు 2025 గణేష్ సింగ్ కళాకార్ మోస్ట్ ఫేమస్ గణపతి. చాలా వైరల్ అయింది ఈ గణేష్ అయితే. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ చూసిన వీడియోస్లో అన్నిట్లో కూడా మన గణపతికి లడ్డు చేయి అయితే ఫిక్స్ కాలేదన్నమాట. సో ఈసారి మనకు లడ్డు చేయి అయిపోయింది అండ్ ప్రైమర్ కోట్ కూడా అయిపోయింది. సో చూసుకుంటే మన గణేశుడికి కంప్లీట్ ఒక శివుడు రూపంలో అయితే మనకు గణేశుడు ఇచ్చిండు. అట్లే మనకి ఆల్మోస్ట్ ఈ గణేశుడు విడ్త్లో వచ్చేసి 18 ఫీట్స్ అండ్ హైట్లో వచ్చేసి 18 ఫీట్స్ ఉంది. సో చాలా అంటే చాలా భారీ వినాయకుడు మనకి. సో ఒక్కసారి డీటెయిల్గా చూస్తే మనకు తొండం మీద మొత్తం మనకి ఏవైతే మన జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చినాయి అనమాట. కింద నుంచి పైన వరకు అన్నీ కూడా జ్యోతిర్లింగాలు ఇచ్చారు. అండ్ పైన మనకి శివుడిది 3వ కన్ను. అట్లే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చెవులలో మనం చూసుకుంటే మన మహాకాల్ ఏదైతే ఉజ్జయిన్ మహాకాల్లో మనకి ఏదైతే అలంకరణ చేస్తారో మన శేషనాగ్ వచ్చి, సో అదనమాట. అండ్ అట్లే చూసుకుంటే పైన చంద్రుడు. సో శివుడికి ఎప్పుడైతే జటాలో చంద్రుడు ఉంటాడో. అండ్ 2 హ్యాండ్స్లో కూడా మనకి నార్మల్గా అస్త్రాలు కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇచ్చారు. ఒక చేతిలో డమ్రు అండ్ ఇంకొక చేతిలో అయితే మనకి త్రిశూలం అనమాట. సో త్రిశూలం మీద చూసుకుంటే మనకి యాక్చువల్ శివుడిని నిల్చోబెట్టిండు అనమాట. సో అట్లే మనకి గణేశుడు ఆశీర్వాదం చెయ్యి. అండ్ ఒకసారి గణేశుడి మెడలో ఆభరణాలు చూస్తే శివుడు ఎప్పుడు వేసుకున్న రుద్రాక్షమాలలు అండ్ ఇక్కడ సైడ్ మాత్రం మనకి పుర్రెలు, ఏదైతే మనకి పుర్రెలు ఏదైతే శివుడికి అఘోరీలు వేసుకుంటారో అట్లా పుర్రెలు కూడా వేసారు అనమాట. అండ్ పైనుంచి అయితే మనకు పులి చర్మం. సో ఇది కంప్లీట్ ఒక శివుడి రూపంలో ఉన్న మన గణపతి. అట్లే గణేశుడి హైట్కి ఇంకా కొంచెం అడిషనల్ హైట్ అవుతుంది. ఎందుకంటే గణేశుడికి కిరీటం ఏదైతే కంప్లీట్ ఉంది జట, అది సపరేట్ ఉందన్నమాట. మీకు అది కూడా చూపిస్తా ఒకసారి. సో ఇది ఒక యూనిక్ అండ్ వెరీ బిగ్ గణపతి అనమాట.
సో మనము ఆల్రెడీ చాలా చూసినాం పెద్ద పెద్ద ధూల్పేటలో గణేష్లు, బట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణపతి అని అయితే చెప్పొచ్చు. సో అట్లే ఒకసారి మనకి ఏదైతే పైన జటా వస్తుందో ఆ జటా కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇది మనకి శివుడు ఏదైతే తల మీద వస్తుందో మన గంగామాతతో జటా అనమాట. ఇది వచ్చేసి ఒక 5 feet హైట్ ఉంది. ఆల్రెడీ గణేశుడు ఒక 24 feet హైట్, అండ్ దాని మీద నుంచి అయితే మనకి జటా వస్తుంది. సో కంప్లీట్ మనకి ఆ శివుడు రూపం కంప్లీట్ అవ్వాలి అంటే పైన జటా అండ్ గంగామాత ఉంటేనే అవుతుంది. సో ఇది కంప్లీట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇంత పెద్ద విగ్రహంకి కూడా కాన్సెప్ట్ ఇవ్వచ్చు అనేది వీళ్ళది ఒక యూనిక్నెస్. సో ఇదనమాట గణేష్ సింగ్ కళాకారు నుంచి మనకున్న అప్డేట్స్. సో మళ్ళీ ఇంకొకసారి అయితే ఇంకో వ్లాగ్ అయితే చేద్దాము, ఎందుకంటే అప్పటి వరకు మనకు కంప్లీట్ కలరింగ్ వర్క్ అయిపోతుంది అండ్ ఫినిషింగ్ వర్క్ అయిపోతుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.